హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు గణేష్ ఎమ్మ రియలేటర్. ఈరోజు వచ్చేసి త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ అండి. త్రిబుల్ బెడ్రూము, త్రిబుల్ బాత్రూము, విశాలమైన హాలు, విశాలమైన కిచెను, పూజ గది, విశాలమైన కార్ పార్కింగు, G+1 పర్మిషన్తో ఉంటుందండి. హౌస్ ఫేసింగ్ వచ్చేసి ఈస్టు. హౌస్ ఎక్సెప్ట్ వచ్చేసి దాదాపు 1540 దాకా ఉంటుందండి. హౌస్ డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ వచ్చేసి 30, లోతు 57, 190 గజాలండి. 190 గజాలల్లా కన్స్ట్రక్షన్ చేశారండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ ఇట్లా పెట్టండి. ఇంటి ముందుకు వచ్చేసారు రోడ్డు 30 ఫీట్ రోడ్ అండి. హెచ్ఎండి లేఅవుట్ అండి. హెచ్ఎండి లేఅవుట్లో ఆల్ బ్యాంక్లో 80% వరకు లోన్లు వస్తాయండి. చుట్టుపక్కల చూసుకుంటే అన్ని ఇండ్లే ఉన్నాయండి. ఇండ్ల మధ్యలో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అపార్ట్మెంటు చూడండి. వచ్చేసి ఫ్రంట్ ఎలివేషను చాలా బాగుందండి. గార్డెనింగ్ ఏరియా, పూల మొక్కలు పెట్టుకోవచ్చండి. హౌస్ ఎంట్రెన్స్ అవుతున్నామండి. వచ్చేసి ర్యాంప్ అండి. ర్యాంప్ వచ్చేసి సబాత్ బండలు వేశారు. మెయిన్ గేట్ అండి. గేట్ డిజైన్ చాలా బాగుంది. వచ్చేసి పార్కింగ్ అండి. పార్కింగ్లో వాల్స్కి వచ్చేసి టైల్స్, ఫాల్ సీలింగ్ లైట్లు, మెయిన్ డోర్ వచ్చేసి టెక్ డోరు, ఫ్లోర్ వచ్చేసి గ్రానైట్ అయితే చాలా అద్దంలోకి కనబడుతుందండి. చాలా బాగుంది. ఇలా ఈశాన్యమూల బోరు, పక్కన సంపు, 3 ఫీట్ల సెట్ బ్యాక్ అండి. 3 ఫీట్ల సెట్ బ్యాక్లో నడిచి చూపిస్తున్నానండి. ఈజీగా నడవచ్చు. ఇక్కడ వచ్చేసి మెయిన్ రోడ్ అండి. మెయిన్ రోడ్ అంటే రాంపల్లి టు కరిగూడ వెళ్ళే మెయిన్ రోడ్ అండి. ఆ కారు బస్సులు వెళ్తున్నాయి కదా, అదే మెయిన్ రోడ్. మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అండి. రాంపల్లి టు కరిగూడ వెళ్ళే మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్. వెస్ట్కు 2 ఫీట్ సెట్ బ్యాక్ అండి. ఇలా ముందుకెళ్తే పార్కింగ్లోకి వెళ్తున్నామండి. విశాలమైన పార్కింగ్లోకి వచ్చాము. పిల్లర్ అండి. పిల్లర్కి వచ్చేసి టైల్స్ వేశారు. గేట్ పిల్లర్ అండి. గేట్ పిల్లర్ గ్రానైట్ వేశారు. చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మెట్లకు వచ్చేసి గ్రానైట్ వేశారండి. చాలా బాగున్నాయి. ఎస్ఎస్ స్టీల్ రైలింగు. ఫ్లోర్ వచ్చేసి గ్రానైట్. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియాలో వాషింగ్ మిషన్ పెట్టుకున్న పాయింట్, గీజర్ పెట్టుకున్న పాయింట్ అండి. ఇక్కడ వచ్చేసి 2 ఫీట్ సెట్ బ్యాక్ అండి. ఒక మనిషి తిరిగే అంత ఉంటుంది అక్కడ. కార్ పార్కింగ్ అండి. కార్ పార్కింగ్లో మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ ఎంట్రన్స్ డోర్ అయితే చాలా బాగుంది. మెయిన్ ఎంట్రన్స్ అండి. వచ్చేసి హాల్ అండి. హాల్లో ఫాల్ సీలింగ్ అండి. ఫాల్ సీలింగ్ లైట్లు, టీ పాయింట్ అండి. టీ పాయింట్ డిజైన్ చాలా బాగుంది. వెంటిలేషన్ గురించి విండోస్, ఫ్లోర్ వచ్చేసి టైల్స్ అయితే వైట్ టైల్స్ వేసారు. చాలా బాగున్నాయండి. అద్దం లెక్క కనబడుతున్నాయి. చూస్తున్నారు కదా. ఇలా ముందుకెళ్ళి ఇక్కడ వచ్చేసి నార్త్లో డోర్ అండి. వాస్తు ప్రకారం ఉంటుంది. ఇక లెఫ్ట్ తీసుకుంటే ఆర్చ్, డైనింగ్ హాల్లో ఫ్లోర్, సెల్ఫ్స్, వెంటిలేషన్ గురించి విండోస్, సజ్జా, టైల్స్ వేసిన అక్కడ హ్యాండ్ వాష్ వస్తుందండి. ఇలా లెఫ్ట్ తీసుకుంటే మనకు వచ్చేసి పూజ గది అండి. పూజ గదిలో ఫాల్ సీలింగ్ లైట్లు, వెంటిలేషన్ గురించి విండోస్, వాల్స్కి వచ్చేసి వైట్ టైల్స్ వేసారండి. మధ్యలో గోల్డ్ బిల్డింగ్ పెట్టారు. పట్టి బాగుంది. సెల్ఫ్ ఇచ్చారు. దేవుని పటాలు పెట్టుకోనికి మంచిగా ఉంటుందండి. ఒక్కరు కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చండి పూజ గదిలో. ఇక్కడ వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్లో ప్లాట్ఫారం వచ్చేసి బ్లాక్ గ్రానైట్,
షెల్ఫ్స్ ఎల్ షేప్లో సజ్జా, వెంటిలేషన్ గురించి విండోస్, సింకు, ఈస్ట్లో డోర్ అండి వాస్తు ప్రకారం ఉంటుంది. ఇలా రైట్ తీసుకుంటే ఇక్కడ వచ్చేసి మనం డైనింగ్ హాల్లోకి వచ్చామండి. డైనింగ్ హాల్ ఇలా ముందుకెళ్తే హాల్లోకి వచ్చామండి. హాల్ నుంచి ముందుకు వెళ్తున్నామండి. బెడ్రూమ్ నెంబర్ 1 చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్లో వెంటిలేషన్ గురించి విండోస్, సజ్జా, సెల్ఫ్స్, సజ్జ కింద బీరువా పెట్టుకోవచ్చు, ఏసీ పాయింట్, ఫాల్ సీలింగ్ లైట్లు, ఫ్లోర్. ఇలా ముందుకెళ్తే చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ అండి. అటాచ్ బాత్రూంలో దాదాపు 7 ఫీట్ల వరకు టైల్స్ వేసారండి. టైల్స్ డిజైన్ చాలా బాగున్నాయి. కొద్దిగా సామాన్ పెట్టారు. ఇలా ముందుకెళ్తే బెడ్రూమ్ నెంబర్ 2 వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఫ్లోర్, సెల్ఫ్స్, సజ్జా, ఏసీ పాయింట్, సజ్జ కింద బీరువా పెట్టుకోవచ్చు, ఫాల్ సీలింగ్ లైట్లు, వెంటిలేషన్ గురించి విండోస్. ఇలా ముందుకెళ్తే మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ అండి. అటాచ్ బాత్రూంలో దాదాపు 8 ఫీట్ల వరకు టైల్స్ ఇచ్చారండి. టైల్స్ డిజైన్ చాలా బాగున్నాయి. ఇలా ముందుకెళ్తే బెడ్రూమ్ నెంబర్ 3 గెస్ట్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ నెంబర్ 3 గెస్ట్ బెడ్రూమ్. సెల్ఫ్స్, సజ్జా, వెంటిలేషన్ గురించి విండోస్, కొద్దిగా సామాన్ పెట్టారు, గడంచలు, ఫాల్ సీలింగ్ లైట్లు, ఫ్లోర్. ఇక్కడ వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూంలో దాదాపు 7 ఫీట్ల వరకు టైల్స్ ఇచ్చారండి. టైల్స్ డిజైన్ చాలా బాగున్నాయి. చూశారు కదా అండి, కంప్లీట్ త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ ఇది. ఈ హౌస్ ధర వచ్చేసి 190 గజాల ఈస్ట్ ఫేసింగ్ గల హౌస్ ధర వచ్చేసి 1,12,00,000 మాత్రమేనండి. 1,12,00,000 మాత్రమే. ఈ హౌస్ కావాలన్న వాళ్ళు ఫోన్ చేయగలరు. మా నంబర్ వచ్చేసి 9347324563. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్స్. ఇల్లు అయితే చాలా పెద్దగా ఉంది, బాగుంది.